గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. యాక్చువల్లీ అయితే బేగం బజార్ వెళ్ళాలనుకుంటున్నా. యాక్చువల్లీ డాడీ వెళ్తాడో నేను వెళ్తానో తెలియదు, ఎందుకంటే షాప్లో అయితే సరుకు అయితే అయిపోయింది. ఆ సెంట్ బాటిల్ అవన్నీ తేవాలి. ఇంకా పెద్ద అవన్నీ తీసుకోవాలో తెలియదు. డాడీ అయినా పోవచ్చు, వాళ్ళు నేనైనా పోవచ్చు, చూద్దాం. కానీ ఇక్కడ పింపుల్ అయిపోయింది చూసిరా, అది ఇక్కడ ఆ పింపుల్ అయితే అయిపోయింది. అది దగ్గర 1 వీక్ అయింది. దానికి డైలీ జెండు బాంబు పెడుతున్నా, పోవట్లేదు. మరి ఏంటో మరి అర్థం కావట్లేదు. ఇప్పుడు మళ్ళీ జెండు బాంబు పెడితే ఒకసారి చూద్దాం. తగ్గితే తగ్గుతుంది, లేకపోతే దీనికి మన సోప్ ఉంటుంది చూడు, సంతూర్ సోపు, అది కాదు బట్టలకేసే సోపు, ఆ సోప్ పెడతాను నైట్కి. అది పెడితే కూడా తగ్గిపోతాయి. ఇట్లాంటివి ఏమైనా ఇట్లాంటి కురుపులు ఉంటే, అంటే వేడి కురుపులు ఉంటేనే తగ్గుతుంది. చలో ఇప్పుడైతే ఛాయ్ తాగాం. ఛాయ్ తాగేసి టిఫిన్ తింటాం. జూనా చూడండి ఎట్లా కూర్చుందో. ఎందుకు అట్లా కూర్చున్నావు? మొత్తం ముడుక్కొని కూర్చుంది. నేను చలి పెడుతుందా? ముడుక్కొని కూర్చుంది కలిసి మొత్తం. ఛాయ్ అయితే ఇప్పుడైతే వేడైతే పెట్టినా, అంటే వేడిగా అయింది. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసిన. కర్రీ కూడా జరుగుతుంది. ఇంకా ఇప్పుడు టిఫిన్ ఇది. ఛాయ్ అయితే ఫుల్గా అయితే పోసుకొని వచ్చేసిన. ఆ ఇంట్లో అయితే మాట్లాడుతున్నారు, అందుకని మీ ఇంట్లో వచ్చి రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడైతే డాడీ వాళ్ళు అయితే బేగం బజార్కి అయితే వెళ్తారు. యాక్చువల్లీ నేను వెళ్దాం అనుకున్నా, కానీ నాకు షాప్ గురించి అసలు తెలియదు కదా, ఎందుకంటే నేను ఇంట్లో ఉంటాను. డాడీ అయితే షాప్లో ఉంటాడు. డాడీకి తెలుసు ఏమేమి సరుకులు కావాలి, ఏమేమి వద్దు అని. ఇంకా నేను వెళ్తే అంత అంటే తెలియదు కదా నాకు అంతగా కరెక్ట్గా ఏమేమి కావాలి, ఏమేమి వద్దని. ఇంకా డాడీ అయితే వెళ్తుండో, డాడీ పెద్ద ఇద్దరైతే వెళ్తారు. ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చుకుంటారు. వాళ్ళకి ఏమేమి కావాలో తీసుకొని వచ్చుకుంటారు. సరే మనకి ఏం అవసరం లేదు కానీ మనం ఇంట్లో కూర్చొని బ్లాగ్ చేద్దాం. కానీ ఇప్పుడైతే డాడీ ఇంకా పెద్దని బస్ స్టాప్లో అయితే వదిలేస్తున్నాం. సరే జాగ్రత్తగా పోయిరా పెద్ద. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది. వాంగీబాద్ రైస్. యాక్చువల్లీ ఒక్కొక్క చోట ఒకటొకటి అంటారు దీన్ని. మేమైతే వాంగీబాద్ అంటాం, కొంతమంది ఇంకొక రకాలుగా అంటారు. అక్కడైతే లదాఖ్ సిరీస్ చూస్తున్నా. లదాఖ్ సిరీస్ చూసుకుంటూ టిఫిన్ అయితే వేద్దాం. టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. యాక్చువల్లీ బండికి అయితే నేనైతే సర్వీసింగ్ చేపించాను కదా, వాటర్ వాషింగ్ అయితే ఇంతవరకు చెప్పలే, అక్కడ చెప్పలే కాబట్టి నేను ఇంట్లో వేసుకుంటాను చెప్పాను కదా. చూడండి బండి చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇది చూడండి ఎంత గలీజ్ అంటే గలీజ్ ఉందో. నేను ఏమనుకుంటున్నాను అంటే షాంపూ వేసి బకెట్లో కడిగేద్దాం అనుకుంటున్నాను నీట్గా. బకెట్లో అయితే నీళ్ళు అయితే నింపేసి షాంపూ అయితే వేస్తున్నా. షాంపూ అయితే ఫుల్గా వేసేద్దాం. ఒక షాంపూ సరిపోతుంది, ఎందుకంటే షాంపూలు అయితే ఇంట్లో లేవు, అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు షాంపూ పోయి తెచ్చుకోవాలంటే కష్టం. షాంపూ అయితే వేసేసిన. ఇంకోటి ఇప్పుడు ఇది మనం బాసన్లకి వేసాం చూడు, అదైతే నేను వాడతా. అది వాడినా కానీ ఏం కాదు, కొంచెం అయితే వేసుకుంటే చాలు, సరిపోతుంది, ఫుల్ అవుతుంది మంచిగా. ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక వేసి కడగడమే. షాంపూ వాటర్ ఇంకా బ్రష్ అయితే తీసుకున్నా. బ్రష్ వచ్చి ఈడ దోమనికి, ఇడంతా గలీజ్ ఉంది కదా, ఈడ దోమనికి. షాంపూ వాటర్ మొత్తం బట్ట పెట్టి మొత్తం క్లీన్ చేయడానికి, సీటు ఇవంతా ఈ సైడ్లలో ఇవంతా. చలో ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేద్దాం. ఇది చూడండి గైస్, బండిలో మట్టి ఎంత వచ్చిందో. ఇంత కిలో మట్టి వచ్చింది ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి. అంటే ఈడ గీకినప్పుడు కిలో మట్టి ఇంకా అట్లనే ఉంది. అది అదంతా పైనంతా గీకినప్పటి నుంచి మొత్తం కిలో మట్టి వచ్చింది మొత్తం ఒక్కొక్క చోటు నుంచి. ఇది పరిస్థితి బండిది. అంటే చాలా రోజులు అయిపోయింది వాషింగ్ చేపిక, దానివల్ల ఇంత మట్టి వచ్చింది ఒకటేసారి. ఫైనలీ బండి అయితే నీట్గా అయితే కడిగేసాము. ఇప్పుడు చూడడానికి కొంచెం అన్నా బాగుంది, అప్పుడు కంటే ఇప్పుడు బండి చూడడానికి బాగుంది. ఫైనలీ పెద్ద వాళ్ళు అయితే వచ్చేసారు బేగం బజార్ నుంచి. బండి అయితే స్టార్ట్ అయితే క్లీన్ చేసినాం కదా, ప్లగ్లోకి ఏమో పోయినట్టున్నాయి. ప్లగ్ కూడా క్లీన్ చేసిన, అయినా స్టార్ట్ అయితే చూడాలి, చెక్ చేస్తుంది పెద్ద అయితే. చూద్దాం. బండి ఎంత ట్రై చేసినా స్టార్ట్ అయితే అవుతలేదు. పక్కన ఇంటి బండి ఉంది, దాంట్లో పెట్రోల్ ఏమైనా ఉందో లేదో చూద్దాం. లైట్ కొంచెమే ఉంది, స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటా. దానివల్ల కొంచెం పెట్రోల్ తెచ్చి చెక్ చేద్దాం. బండి స్టార్ట్ అవుతుంది అప్పుడు. ఏంది తలకాయ నొప్పి అయిపోయింది బాగా, కరెంట్ మొన్న కార్కి దంగ పడిపోయినాయి. మా బండి అయితే స్టార్ట్ అవుతలే. పక్కన ఇంటి బండి అయితే తీసుకున్నా. దీనిలో కూడా ఒక సుక్క ఉంది, సుక్క ఉంది. ఇక్కడ ఎక్కడైనా పార్క్ చేసి పెట్రోల్ పంప్ దగ్గరలో రోడ్డు క్రాస్ చేసి తీసుకొని రావాలి. అలా బాటిల్ కూడా తీసుకున్నా, పెట్రోల్ దీంట్లో తీసుకొని రావాలి. ఇంకా మా బండికి దీంట్లో కూడా లేదు. ఇది ఆడదా పోతుందో లేదో, ఆగిపోతుందో డౌట్. దీనిలో కూడా అయితే పెట్రోల్ అయితే అయిపోయింది గైస్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా నడుచుకున్నా పోవాలి, మరి ఏం చేస్తాం, మళ్ళీ పెట్రోల్ కావాలి బండికి ఎట్లా అట్లా. పెట్రోల్ వచ్చేసి అన్నం అయితే తిందాం అనుకున్నా, కానీ మమ్మీ వచ్చి తినేసి మళ్ళీ పెట్రోల్కి అయితే పొమ్మన్నది.
ఇంకా ఫస్ట్ అయితే తినేసి లంచ్ చేసేసి మళ్ళీ పెట్రోల్కి అయితే లంచ్ అయితే తినేసి ఒకసారి అయితే బండి అయితే చెక్ చేద్దాం. ఒకవేళ ఆన్ అయితే మన టైం బాగుంది, మన టైం ఎప్పుడు బాగుండదు అనుకోండి, ఒకవేళ మన టైం బాగుంది కదా స్టార్ట్ అయింది అనుకో మంచిది. బాటిల్ అయితే తీసుకున్నా, ఇంకైతే నడుచుకొని అయితే వెళ్దాం. ఇంకేం చేద్దాం, నడుచుకొని వెళ్ళాలి, అదొకటి దిక్కు. ఫైనలీ పెట్రోల్ అయితే దొరికిపోయింది. చలో ఇంటి దగ్గర కూడా వచ్చేసిన. చలో ఇంట్లో అయితే వెళ్ళదు. ఫైనలీ పెట్రోల్ అయితే పోసేసిన. చూద్దాం ఒకసారి కిక్ ఒకటి స్టార్ట్ చేద్దాం మళ్ళీ. జై శ్రీరామ్ స్టార్ట్ అయితే అయిపో. జై శ్రీరామ్ బాయ్ స్టార్ట్ అయితే లేదు. ఒక్క నిమిషం నేను బ్లాగ్ ఆపేసి చూద్దాం, చెక్ చేస్తా. ఫైనలీ బండి అయితే స్టార్ట్ అయిపోయింది. ఎట్లయిందంటే ఆ ప్లగ్ ఉంది కదా, ఆ ప్లగ్ మొత్తం లోపలిది మొత్తం ఈ టూల్ కిట్ ఉంది, ఆ టూల్ కిట్ మొత్తం ఓపెన్ చేసి ఫుల్ క్లీన్ చేసిన. బట్ట చూడండి, అదో ఫుల్ క్లీన్ చేసిన. అది ఇక్కడ చూపిస్తున్నాను, అదో దాని ఆయిల్ మొత్తం లోపల వెళ్ళిపోయిండే, దానివల్ల అయితే స్టార్ట్ కాలే. ఫైనలీ బండి అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఫైనలీ పాలు అయితే వచ్చేసినాయి. స్నానం చేసుకొని రెడీ అయితే అయిపోయినా. చలో ఇంకా సీదా ఆఫీస్కి అయితే వెళ్తాం. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. పెద్ద అయితే కదిరికి వెళ్తుండో, లగేజ్ అంతా పట్టుకొని పోతున్నాం. బస్ అయితే వచ్చేసిందంట, అందుకు మాత్రంగా పోతున్నాం. సరే పెద్ద బాయ్. ఫైనలీ ఇంటికి అయితే వచ్చేసిన. ఇంకా లంచ్ తినేసి కొనుక్కోవడమే. ఈ రోజుకైతే ఈ వ్లాగ్ అవుతుంది. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వ్లాగ్ మళ్ళీ వెళ్తాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్, బాయ్.